Hello guys, Keyword Research Live project lo in our previous session we have discussed the first five steps, okay? Understanding the business, okay, and find the seed keywords. దానివల్ల మనం ఆ keywords ని ఎక్స్పాండ్ చేసి తర్వాత మన యొక్క ఇంటెంట్, ఓకే, ఆ కీవర్డ్స్ ఎక్స్పాన్షన్ లోనే మనము ఒక్కొక్క కీవర్డ్ యొక్క సెర్చ్ ఇంటెంట్ ఏంటి అనే దాన్ని డివైడ్ చేసి కాంపిటీటర్స్ యొక్క కీవర్డ్స్ ని కూడా ఐడెంటిఫై చేసి లో కాంపిటీషన్ యొక్క కీవర్డ్స్ మనం ఐడెంటిఫై చేశాం. ఓకే, నౌ ద సిక్స్త్ స్టెప్. ఓకే, నౌ ద సిక్స్త్ స్టెప్ ఏంటంటే బిల్డ్ కీవర్డ్ కేటగిరీస్. బిల్డ్ కీవర్డ్ కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ కీవర్డ్స్ యొక్క ఇంటెంట్, ఓకే, మనం కీవర్డ్స్ ని ఎక్స్పాండ్ థర్డ్ స్టెప్ లో కీవర్డ్స్ ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్ లోనే మనం ఏం చేసామంటే దాని యొక్క ఇంటెంట్ వైజ్ ఫోర్త్ స్టెప్ లో ఇంటెంట్ వైజ్ కీవర్డ్స్ ని డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అనేది మనం చూస్తే, ఓకే, what is SEO? Okay, these all are informational keywords, right? What is digital marketer? What is SEO? Okay, or what is Google Ads? ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. కమర్షియల్ కీవర్డ్స్ బెస్ట్ ఎస్సీఓ కోర్స్ అవన్నీ వస్తుంటాయి. ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ జాయిన్ ఎస్సీఓ కోర్స్ ఆర్ ఎన్రోల్ ఎస్సీఓ కోర్స్. లోకల్ కీవర్డ్స్ మీకు తెలుసు, కీవర్డ్ తర్వాత ఏదైనా లొకేషన్ నేమ్ వస్తే అవన్నీ కూడా లోకల్ కీవర్డ్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కీవర్డ్ కేటగిరీస్ డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేసామంటే మనకు కావాల్సినటువంటి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మనము కమర్షియల్ కీవర్డ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కమర్షియల్ అండ్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే తనకి ట్రాఫిక్ అదంతా అవసరం లేదు. తనకి డైరెక్ట్ లీడ్స్, సేల్స్ రావాలి. ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్‌కి వాళ్ళ వెబ్‌సైట్ టాప్ రావాలి అనుకుంటున్నాడు. దట్స్ ఇట్. ఓకే. సో, ఫస్ట్ ఈ స్టేజ్‌లో మనం ఫోకస్ చేసాము. దెన్ ఇక్కడ కూడా తను చాలా పర్టిక్యులర్ ఉన్నాడు. ఎవరైనా సరే నాకు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని కొడితే రావాలి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా అని కొడితే నాకు రావాల్సిన అవసరం లేదు అని ఇఫ్ తను ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే, వీ హావ్ టు ఫోకస్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ లోకల్ కీవర్డ్స్ ఆల్సో. సో, మనం ఏం చేయాలంటే క్లయింట్‌కి కావాల్సినటువంటి అన్ని కీవర్డ్స్‌ని కూడా, ఓకే, తనకి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే ఏదైనా పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆ కీవర్డ్స్‌ని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. అది కూడా విత్ లో కాంపిటీషన్. ఓకే. దట్ మీన్స్ బై చెకింగ్ కీవర్డ్ డిఫికల్టీ. ఇప్పుడు క్లయింట్ నాకు ఎవరైనా ఎస్‌ఈఓ అని టైప్ చేస్తే నాకు కీవర్డ్ రావాలి అని అన్నారనుకోండి. దానికి లో కాంపిటీషన్‌లో ఉన్నటువంటి కొన్ని కీవర్డ్స్‌ని మనము సెపరేట్ చేసుకోవాలి. అలాగే ఎవరైనా బెస్ట్ ఎస్‌ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని అడిగారనుకోండి. దానికి లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ వి హావ్ టు సెపరేట్ అన్నట్టు. ఓకే. అలాగే ఇమ్మీడియేట్ జాయినర్స్ ఎవరైతే ఉంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫ్యూ ట్రాన్సాక్షనల్ keywords also. Okay, we have to make it separate. Like that, we have to divide multiple keywords according to the client requirement. We have to divide multiple keywords according to the client requirement. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఆ keyword కి మన కంటెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఆ keyword కి మనం కంటెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ క్రియేట్ టాపిక్ క్లస్టర్స్. క్రియేట్ టాపిక్ క్లస్టర్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే బిజినెస్ అర్థం చేసుకున్నాము. బేసిక్గా బిజినెస్ లో ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయో చూసాము. అండ్ కీవర్డ్స్ ఎక్స్పాండ్ చేసేసాము. ఎన్ని కీవర్డ్స్ పాసిబుల్ అయితే అన్ని ఆ కీవర్డ్స్ ని మనము సెర్చ్ ఇంటెంట్ వైజ్ డివైడ్ చేసేసాము. డివైడ్ చేసి ఆ కీవర్డ్స్ కాంపిటీటర్స్ ఎలా యూస్ చేస్తున్నారో చూసాము. అండ్ అలాగే మనం ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ మనం టార్గెట్ చేయబోతున్నామో, క్లయింట్‌కి ఎవరైనా ఎస్‌సీఓ అని టైప్ చేస్తే నాకు కీవర్డ్ రావాలి. ఇఫ్ సమ్‌వన్ ఈస్ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఆల్సో మై కీవర్డ్ షుడ్ అపియర్. దట్ మీన్స్ మై వెబ్‌సైట్ షుడ్ అపియర్. ఓకే, ఐ నీడ్ టు గెట్ ఫ్యూ సేల్స్ ఆర్ వెబ్‌సైట్ ట్రాఫిక్ అని క్లయింట్ అడిగితే, లైక్ దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫ్యూ కీవర్డ్స్. ఓకే, మనం ఈ కీవర్డ్స్ మీద వర్క్ చేద్దాము అని డిసైడ్ అయిపోయాం. అండ్ కమింగ్ టు ది సెవెంత్ స్టెప్, దట్ ఈస్ క్రియేట్ టాపిక్ క్లస్టర్స్. క్రియేట్ టాపిక్ clusters. This is one of the important topic in SEO keyword research. When coming to the create topic clusters, so let me take one keyword, that is SEO. ఓకే, ఇప్పుడు క్లయింట్ ఏమడుగుతున్నాడంటే ఎవరైనా సరే వాట్ ఈస్ ఎస్సీఓ అని అడిగితే నా వెబ్సైట్ రావాలి అని అడుగుతున్నాం. నా వెబ్సైట్ రావాలి అని అడుగుతున్నాం. దెన్ మనం వాట్ ఈస్ ఎస్సీఓ అనే ఒక టాపిక్ మీద వీ హ్యావ్ టు మేక్ కంటెంట్. ఓకే, దట్ టు విత్ ది టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ. ఓకే, మన వెబ్సైట్ బ్లాగ్ లో, ఓకే, మనం ఒక బ్లాగ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఎస్సీఓ అనే ఒక కీవర్డ్ కోసం
మన యొక్క బ్లాగ్ ఎలా చేయాలి అంటే, ఓకే. వాట్ ఈస్ ఎస్‌సిఓ అని చెప్పేసి ఒక బ్లాగ్ చేయాలి. అండ్ ఆ బ్లాగ్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను, ఓకే. ఇది ఎస్‌సిఓ క్లస్టర్. వాట్ ఈస్ ఎస్‌సిఓ అని ఒక బ్లాగ్ చేసాము. అందులో మనం టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ, కీవర్డ్ రీసెర్చ్ ఎస్‌సిఓ, టెక్నికల్ ఎస్‌సిఓ, లోకల్ ఎస్‌సిఓ అని చెప్పేసి కూడా మొత్తం బ్లాగ్ రాసాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, మనం ఏం చేయాలి అంటే, వాట్ ఈజ్ ఎస్‌సిఓ అని దగ్గర నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ అని చెప్పేసి ఒక వీడియో చేసాం. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టేసి ఇక్కడ మనం లింక్ ఇయ్యాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ ది పర్టిక్యులర్ వీడియో ఆన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అని చెప్పేసి మనము టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓ కంటెంట్ కింద ఒక వీడియో లింక్ ఆర్ బ్లాగ్ వీడియో, యూట్యూబ్ వీడియో యాడ్ చేస్తే ఎవరైనా వీడియో చూడాలనుకుంటే పీపుల్ విల్ గో టు దట్ ప్లేస్ అండ్ దే విల్ వాచ్ వీడియో. ఓకే. అండ్ అక్కడ వీడియో మళ్ళీ సేమ్ టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ అనే వీడియో చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వీడియోలో కూడా ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ బ్లాక్ ఆఫ్ ఎస్ఈఓ యూ కెన్ విజిట్ దిస్ పర్టికులర్ వెబ్ పేజ్ అని చెప్పేసి యూ కెన్ విజిట్ దిస్ బ్లాగ్ అని చెప్పేసి మనము మళ్ళీ డైరెక్ట్ చేయాలి. ఓకే. అంటే మనం ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఉన్న ఒక సబ్ టాపిక్ మీద ఒక బ్లాగ్ రాసి అదే సబ్ టాపిక్ మీద ఒక వీడియో చేసి అలాగే ఒక షార్ట్ గాని, రీల్ గాని చేసి ఏంటంటే ఎస్సీఓ మిస్టేక్స్, బిగినర్ ఎస్సీఓ మిస్టేక్ అని చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే టైప్స్ ఆఫ్ ఎస్సీఓకి ఇక్కడ చూడండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా బ్లాగ్ చూడండి అని చెప్పేసి మనం రీడైరెక్ట్ చేయాలన్నట్టు. ఓకే. సో, మనం సబ్ టాపిక్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పీసెస్‌కి డివైడ్ చేసి అన్నీ కూడా మెయిన్ టాపిక్‌కి రూట్ అయ్యేలా చూడాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ర్యాంక్ ఫర్ వాట్ ఈస్ ఎస్‌సిఓ అనే కీవర్డ్‌కి. ఓకే. అలాగే ఒకవేళ నీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓకే. నీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే టాపిక్ కోసము నీకు నీ వెబ్‌సైట్ టాప్ రావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? సేమ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలేటెడ్‌లో మన వెబ్‌సైట్‌లో ఒక పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు బ్లాగ్‌లో ఎలా అయితే ఉంటుందో మన యొక్క వెబ్‌సైట్‌లో కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అని ఉన్నదనుకో. సేమ్ లైక్ దిస్. ఓకే. ఒక పేజ్ క్రియేట్ చేసి ఎస్‌సిఓ అని చెప్పేసాం. ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎస్‌సిఓ కంటెంట్ మళ్ళీ మనము ఏది యూట్యూబ్‌లో ఒక వీడియో చేయాలి. అండ్ తర్వాత అక్కడ గూడా మీకు డీటెయిల్డ్ ఎస్‌సిఓ ట్రైనింగ్ కావాలంటే మా వెబ్‌సైట్‌కెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మనము కాంటాక్ట్‌ని రీడైరెక్ట్ చేయాలి. ఈ విధంగా కంటెంట్‌ని మనం ఏం చేయాలి అంటే కీవర్డ్స్ వచ్చేసాయి. ఆ కీవర్డ్స్‌ని మన బ్లాగ్‌లో ఇంక్లూడ్ చేయాలి. మన వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ చేయాలి. యూట్యూబ్‌లో ఇంక్లూడ్ చేయాలి. యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో ఇంక్లూడ్ చేయాలి. షార్ట్‌లో ఇంక్లూడ్ చేయాలి. షార్ట్ డిస్క్రిప్షన్‌లో ఇంక్లూడ్ చేయాలి. అవన్నీ మళ్ళీ వెబ్‌సైట్‌కి కూడా రీడైరెక్ట్ అవ్వాలి. సో, ఎవ్రీ టైమ్ వెబ్‌సైట్ బ్లాగ్‌లో కంటెంట్ మన కీవర్డ్స్ రిపీట్ చేయాలి. యూట్యూబ్‌లో కీవర్డ్స్ రిపీట్ చేయాలి. షార్ట్స్, రీల్స్‌లో మన కీవర్డ్స్ రిపీట్ చేయాలన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే సెర్చ్ ఇంజిన్స్‌కి ఈ పర్టిక్యులర్ కీవర్డ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టాపిక్ రైట్? ఈ టాపిక్ మీద వీళ్ళకెక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పి సెర్చ్ ఇంజిన్ మన యొక్క వెబ్‌సైట్‌ని ట్రస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూట్యూబ్ వాడు ఈ వెబ్‌సైట్ గురించే మాట్లాడుతున్నాడు. షార్ట్స్ ఇవే మాట్లాడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఇవే మాట్లాడుతుంది. ఓకే. దట్స్ వై దిస్ వెబ్‌సైట్ హాస్ సమ్ ట్రస్ట్‌వర్తీ. ఓకే. దిస్ వెబ్‌సైట్ హాస్ సమ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి యూట్యూబ్ ట్రస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, వాటెవర్ యూ డు, వాటెవర్ యూ డు, యూ హావ్ టు ఇంక్లూడ్ యువర్ కీవర్డ్, ఓకే, ఇన్ యువర్ కంటెంట్ స్ట్రాటజీ. ఓకే. అలాగే మన కీవర్డ్స్‌ని వెబ్‌సైట్‌లో ఆన్ పేజ్‌లో ఎలా చేయాలి, ఆఫ్ పేజ్‌లో ఎలా చేయాలి, అది కూడా మన టాపిక్ క్లస్టర్స్ యూజ్ చేసి ఆఫ్ పేజ్ బ్యాక్‌లింక్స్‌లో కూడా ఎలా చేయాలని మనం ఫ్యూచర్ సెషన్‌లో చూస్తాం. బట్ కాకపోతే కీవర్డ్స్ యూజ్ చేసి వెబ్‌సైట్ ర్యాంకింగ్ చేసే ప్రాసెస్‌లో సారీ యాహ్! కీవర్డ్స్ యూజ్ చేసి వెబ్‌సైట్‌ని ర్యాంక్ చేసే ప్రాసెస్‌లో మనం టాపిక్ క్లస్టర్స్ కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిమెంబర్ వన్ థింగ్, కీవర్డ్స్‌ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు ఏ కీవర్డ్ ప్రియారిటీ ఉంది, ఏది కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు టాపిక్ క్లస్టర్ వైస్ మనం కంటెంట్ క్రియేట్ చేస్తే మన కీవర్డ్స్‌ని ఇంక్లూడ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తే వెబ్‌సైట్ ఈజీగా టాప్ వస్తుందని మనకు తెలుసు. కానీ ఏ కీవర్డ్ మనకి ఇంపార్టెంట్. తనకి లీడ్స్ కావాలి అంటే బెస్ట్ ఎస్‌సిఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ ఇంపార్టెంట్. దానికి హై ప్రియారిటీ ఇవ్వాలి. అంతేకాని తనకి లీడ్స్ కావాలి కానీ మీరు అది చేయకుండా మీరు వాట్ ఈస్ ఎస్‌సిఓ ఈజీ వస్తుంది కదా అని చెప్పి దాని మీద ఫోకస్ చేస్తే ఏమవుతుంది? తనకి లీడ్స్ రావు. సో, క్లయింట్‌ని మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మనం ఐడెంటిఫై చేసిన కీవర్డ్స్‌కి, ఆ కీవర్డ్స్‌కి ఏ విధంగా మనము కంటెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలనేది చూసాం విత్ ది హెల్ప్ ఆఫ్ టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ.
and we have to prioritize ది కీవర్డ్స్. ఏ కీవర్డ్ మనకి ఇంపార్టెంట్, ఏ కీవర్డ్ని ఫస్ట్ టార్గెట్ చేయాలి, ఏ కీవర్డ్ని నెక్స్ట్ టార్గెట్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఓకే. అండ్ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఓకే, సారీ, ఫైనల్ ఏంటంటే ఫైనల్ కంటెంట్ ప్లాన్ అన్నట్టు. ఓకే. మనం ఫైనల్ సేమ్ ఇంతకుముందు చెప్పేసాము, టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీని యూజ్ చేయాలి అని చెప్పేసాము. ఒక కీవర్డ్, ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ సమ్ పర్టికులర్ కీవర్డ్, యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్, ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ ఆల్, దిస్ ఈస్ execution plan. You have to identify right keywords first after understanding the business. Okay, after finding the seed keywords, after expanding the keywords using AI, after identify the client goal, you have divided your keywords and how these keywords used by your competitors. Okay, and తర్వాత కీవర్డ్ కేటగిరీస్ ని బేస్డ్ ఆన్ కీవర్డ్ డిఫికల్టీ అండ్ కీవర్డ్ కేటగిరీస్ ని కూడా డివైడ్ చేసి కీవర్డ్స్ ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన కీవర్డ్స్‌ని టాప్ ర్యాంక్ రావడం కోసం క్లస్టర్ టాపిక్స్‌ని స్ట్రాటజీ యూజ్ చేస్తున్నావు. తర్వాత అందులో కూడా క్లస్టర్ టాపిక్స్ క్రియేట్ చేసే ప్రాసెస్‌లో కూడా మనము ఏ కీవర్డ్‌ని ఫస్ట్ టార్గెట్ చేయాలి, ఏ కీవర్డ్‌ని సెకండ్ టార్గెట్ చేయాలి అనేది మనము ప్రియారిటైజ్ చేసుకున్నాం. సో, ఇందుకోసం మన కీవర్డ్స్ టాప్ రావడానికి మనం ఏం చేయాలంటే బ్లాగ్ కంటెంట్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్ చేయాలి, షార్ట్స్ చేయాలి, తర్వాత ఆఫీస్ టెక్నిక్స్ అవన్నీ చేయాలి. ఓకే. సో, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌కి వి కెన్ టేక్ అవర్ వెబ్‌సైట్ టు ది టాప్ పొజిషన్. ఓకే. ఇన్ సింపుల్ ప్రాసెస్. ఓకే. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్‌లో కీవర్డ్ రిసర్చ్ ప్రాజెక్ట్ సింపుల్ సమ్మరీ ఏంటంటే, బిజినెస్‌ని అర్థం చేసుకున్నాం. సీడ్ కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేసాం. దానివల్ల మనకు కంప్లీట్ బిజినెస్ గురించి ఐడియా వచ్చింది. తర్వాత కీవర్డ్స్‌ని ఎక్స్‌పాండ్ చేసాము. దాని తర్వాత సెర్చ్ ఎక్స్‌పాన్షన్‌లోనే మనం సెర్చ్ ఇంటెంట్‌ని బేస్ చేసుకొని కీవర్డ్‌ని ఐడెంటిఫై చేసి, క్లయింట్ ఇంటెన్షన్ ఏంటి? యూజర్ ఇంటెన్షన్ ఏంటి? రెండిటిని చూసి, ఓకే, మనకి ఏది మ్యాచ్ అవుతుందో క్లయింట్ ఇంటెన్షన్‌కి ఏదైతే యూజర్ ఇంటెన్షన్ మ్యాచ్ అవుతుందో ఆ కీవర్డ్స్‌ని మనం సెపరేట్ చేసాము. ఆ సెపరేట్ చేసిన కీవర్డ్స్‌ని కాంపిటీటర్స్ ఎలా యూజ్ చేశారు, ఎవరెవరు కాంపిటీటర్స్ వస్తున్నారో వాళ్ళ వెబ్‌సైట్‌లో ఎలా యూజ్ చేశారో కూడా చూసాము. తర్వాత మనకు కావాల్సిన కీవర్డ్స్‌ని మనం కేటగరైజ్ చేసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మన క్లయింట్ ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ అడుగుతున్నాడా? కమర్షియల్ కీవర్డ్స్ అడుగుతున్నాడా? అంటే అవేర్‌నెస్ కావాలా? లీడ్స్ కావాలా? అనేది మనం కీవర్డ్స్‌ని సెపరేట్ చేసుకొని, దానికి కూడా మనం ప్రియారిటైజ్ చేసుకొని, మనం ఓకే, ఆ కీవర్డ్స్‌ని టాపిక్ క్లస్టర్ ఫార్మాట్‌లో కంటెంట్, బ్లాగ్స్, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ కూడా క్రియేట్ చేసి మన యొక్క వెబ్‌సైట్‌ని టాప్ తేవడం జరుగుతుంది. ఈ విధంగానే రియల్ లైఫ్‌లో ఎస్సీఓ ప్రొఫెషనల్స్ అంటే ఎస్సీఓ ఎక్స్పర్ట్స్ దే రిసర్చ్ అబౌట్ కీవర్డ్స్. ఓకే. సో, కీవర్డ్స్‌ని ప్రాపర్‌గా రిసర్చ్ చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారన్నట్టు. ఓకే. సో, రిమెంబర్ వన్ థింగ్, కీవర్డ్ రిసర్చ్ ఈస్ నాట్ అబౌట్ ఫైండింగ్ రాండమ్ కీవర్డ్స్. ఓకే. ఇట్ ఈస్ అబౌట్ అండర్‌స్టాండింగ్ యువర్ ఆడియన్స్ అండ్ క్రియేటింగ్ కంటెంట్ అరౌండ్ వాట్ దే ఆర్ సెర్చింగ్ ఫర్. దట్ ఈస్ వాట్ keyword research. And remember one thing, if okay, if you are working for some business, you should also understand the goal of that particular business. Okay. సో, పీపుల్ చాలా ఆడతారు అండ్ బిజినెస్ ఓనర్ చాలా ఆడతారు. వీళ్ళిద్దరికీ కావాల్సిన ఐటెమ్ ఉంటుంది. దట్ ఈస్ ద రైట్ కీవర్డ్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ రైట్ కీవర్డ్ విత్ ది లో కాంపిటీషన్. పీపుల్‌కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కావాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బిజినెస్ ఓనర్ ఆఫర్ చేస్తున్నాడు. ఓకే. మనకు అర్థమైపోయింది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈస్ ఎ రైట్ కీవర్డ్. బట్ as an SEO expert, okay, as an SEO expert, I should identify the low keyword by understanding user behavior, also by understanding client behavior. Then I have to apply topic cluster strategies and office techniques to take our website to the top position. Okay, this is all about keyword research. And remember, good SEO starts with good keyword research. And great SEO starts with understanding search intent. Okay, intention of the search. Okay, user intention ఏంటి, బిజినెస్ ఓనర్ ఇంటెన్షన్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే వరస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్తే కూడా మన వెబ్సైట్ టాప్లో రావచ్చు, వరస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే కూడా మన వెబ్సైట్ టాప్లో రావచ్చు. ఓకే, దట్ వోంట్ హెల్ప్ యూ ఎట్ ఆల్. సో, అండర్స్టాండింగ్ ది సెర్చ్ ఇంటెంట్, okay, that is very very important in, okay, keyword research. Thank you guys. This is all about, okay, project of keyword research.